హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. ఆపరేషన్ వ్యాలంటైన్ ఏం జరిగినా సరే చూసుకుందాం అనేది ట్యాగ్ లైన్. మీరు కూడా ఈ సినిమా పోయినప్పుడు ఎట్లున్నా సరే చూసేద్దాం అనుకొని పోండి, బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక సైంటిఫికల్ టర్మినాలజీ తోటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనకు అర్థం కాదనమాట వాళ్ళు చెప్పాలనుకున్నది. కొన్ని టర్మినాలజీస్ అవన్నీ కూడా మనకు అర్థం కావు, మనకి ఎక్కువ అనమాట. ఒక సైన్స్ లెసన్ వింటున్నట్టుగా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. అండ్ అంటే మిక్కీ జే మేయర్ చాలా చోట్ల కొంచెం యాక్చువల్గా మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే కంపోజింగ్ బాగుంటుంది. మిక్కీ జే మేయర్ ఇలాంటి మూవీస్ కూడా బాగా ఇస్తారు, తన కంపోజింగ్ అదంతా, సౌండ్ ట్రాక్ అదంతా కూడా. కానీ నాకు ఎందుకో మిక్కీ జే మేయర్ది కూడా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే తన మిక్కీ జే మేయర్ మార్క్ ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా మిగతా చోట్ల అంతా ఏదో ప్లెయిన్గా నడుస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం సింక్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల మీరు ఈ యాక్షన్ థ్రిల్లర్ కదా, ఈ యాక్షన్లో ఉండే థ్రిల్ని కొంతవరకు మీరు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో సింక్ గారు, కానీ ఇంకా మీరు ఆ లైన్లోకి వచ్చేస్తారు అనమాట సెకండ్ హాఫ్లో. సో ఉన్న 2 hours 10 minutes అట్లా ఉంది ఇది. సో అట్లా 2 hours అంటే ఫస్ట్ 1 hour అంతా కూడా ఇట్లనే ఏదో ప్లెయిన్గా నడిచిపోతుంటుంది, మీకు అర్థం కాదు. మెయిన్ టర్మినాలజీ వాళ్ళు యూజ్ చేసిన టర్మినాలజీ మనకు ఎక్కదు. ఇదంతా మొత్తం ఎయిర్ ఫైట్ అనమాట. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన అంటే మిలిటరీ ఇలాంటి సినిమాలు మనం చూసే ఉంటాం. కానీ ఈ ఎయిర్ ఫైటింగ్ మొత్తం గాల్లోనే ఫైటింగ్ అంతా. ఈ ఎయిర్ ఫైటింగ్ అంటే పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక యుద్ధం. ఇది 2019 February 14 జరిగిన ఒక ఆపరేషన్. అయితే ఈ మూవీ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన ఇదొక ఆపరేషన్, ఇదొక సర్జికల్ స్ట్రైక్ లాంటిది అనమాట. ఇది అంటే 2019 February 14 ఈ ఆపరేషన్, ఈ మిషన్ అయింది కాబట్టి దీనికి ఆపరేషన్ వ్యాలంటైన్ అన్నట్టుగా టైటిల్ పెట్టడం జరిగింది. సో అట్లా ఈ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన డ్రామా అంతా కూడా అంటే మనకు ఆ ఎమోషన్, అంటే ఒక దగ్గర నిజంగా జరిగింది అని ప్రేక్షకుడికి అనిపించాలి థియేటర్లో. అంటే థియేటర్ని స్క్రీన్ పైన మన ఆ ప్రజెన్స్కి మనం అటెన్షన్, ఆ ప్రేక్షకుడి అటెన్షన్ గ్రాప్ చేసే అంత అయితే అనిపించలేదు నాకైతే. అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అలా ప్లేన్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో కూడా ఏదన్నా ఉంది అంటే ఓన్లీ ఎయిర్ ఫైట్లో కొంతవరకు ఎక్కడో కొన్ని చోట్లనే మనము ఇందులో ఉండే థ్రిల్ని ఎంజాయ్ చేస్తాము. కానీ ఎంటైర్గా సినిమా గురించి చెప్పాలంటే అంత థ్రిల్ ఇవ్వలేదు ఈ సినిమా. ఈ ఎయిర్ ఫైట్ కానీ అంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ అన్నప్పుడు ప్రేక్షకుడికి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎన్నో సినిమాలు చూసినాం కాబట్టి ఇటు మిలిటరీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ ఎన్నో వచ్చినాయి. ఇదే వరుణ్ తేజ్ నుంచి మనకు ఇంతకుముందు గాంధీవదారి అర్జున కూడా వచ్చింది. సో అక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో ఇక్కడ ఏమన్నా ఎయిర్ ఫైటింగ్లో కూడా ఏమన్నా కొంచెం ఇంప్రెషన్ కానీ ప్రేక్షకుడికి థ్రిల్ ఏదో ఇచ్చారంటే అది కూడా నాకు అనిపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత అంటే ఎయిర్ ఫైట్ని ఇంత లెంతీగా చూపించడం అనేది జరగలేదు. ఇది ఒకటి మాత్రం ఈ సినిమాకి ఒక స్పెషల్ అని చెప్పొచ్చేమో. కానీ సినిమా థ్రిల్ ఇచ్చే విషయంలో అయితే ప్రేక్షకుడికి కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మిక్కీ జే మేయర్ ఇచ్చిన ఆ సౌండ్ ట్రాక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అంత ఇదిగా అనిపించలేదు, ఎక్కడో అక్కడెక్కడ తప్ప. దానివల్లనే ఏమో మేము నిజంగానే సినిమా కూడా ప్లెయిన్గా నడుస్తుంది, చాలా చోట్ల ప్లెయిన్గా వెళ్ళిపోతుంది అన్నట్టుగానే అనిపించింది. మెయిన్ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చేమో అని అనిపించింది నాకైతే. అయితే మొత్తానికైతే ఈ మూవీ ద్వారా ఈ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ అయితే ఒకటే చెప్పాలనుకున్నారు స్ట్రీట్గా, మన ఇండియా పాకిస్తాన్ పైన ఎంతటి బలమైన యుద్ధానికైనా సిద్ధంగా ఉంటుంది. దానికోసం వరుణ్ తేజ్ లాంటి ఒక అగ్రెసివ్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఉన్నా కూడా తనని సపోర్ట్ చేయడానికి కమాండర్స్ కూడా అంతే అగ్రెసివ్గా కొన్ని ఆపరేషన్స్కి ఉండాల్సిందే, అంత కఠినంగా ఉండాల్సిందే. దానికి తోడు మన దేశ ప్రధాని కూడా అంతే పటిష్టంగా ఉంటే, అంటే ఆ లిబర్టీ, అంటే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుందాం అనుకున్నా, అంటే వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుందాం అనుకున్నా ఒక స్ట్రైక్, ఒక సర్జికల్ స్ట్రైక్ కానీ ఒక ఆపరేషన్ కానీ సక్సెస్ చేయడానికి వాళ్ళకి ఆ లిబర్టీ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రైట్ టైంలో ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల మన దేశం పాకిస్తాన్ పై ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుందని ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు. సో అదైతే కన్వే కానీ బట్ ప్రేక్షకులకు మాత్రం సినిమా విషయంలో యాక్షన్ థ్రిల్లర్ విషయంలో అయితే డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు.
నాకైతే అలా అనిపించింది. సో ఇది ఈరోజు నా రివ్యూ అబౌట్ ఆపరేషన్ వ్యాలంటైన్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బిలేటెడ్ అందరికీ, డిసప్పాయింటెడ్. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.